పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా కొన్ని వీటి మీద మనం మాట్లాడుకుంటూ వెళదాం. ముందుగా మీకేమనిపించింది? నాగబాబు గారు ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేరుతున్నారు. అఫ్కోర్స్ ఎలక్షన్ ముందు అన్నాడు అనుకోండి, ఎలక్షన్ ముందు లేకపోతే అంతకుముందు టర్మ్లోనూ అన్నారనుకోండి. మీకేమనిపిస్తుంది ఇలా ఇంత బ్లాటెంట్గా? అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మాట్లాడారు, చంద్రబాబు గారు అయితే మోడీ గారిని కూడా ఇట్లాగే మాట్లాడారు. వీళ్ళు ఎట్లా దాన్ని అసలు మర్చిపోతారా, ఎట్లా మర్చిపోయిన నటిస్తారా? గారు బేసిక్గా రాజకీయాల్లో పరస్పరం విభేదించుకోవడం, మాట్లాడుకోవడం సహజమే, కానీ ఇంత అసహజంగా మాట్లాడుకోవడం కాకుండా మళ్ళీ అసహజంగా పొత్తు పెట్టుకోవడం సమస్య ఏంటంటే తీవ్రమైన విభేదాలు. ఇప్పుడు కేవలం మీరు నాగబాబు గారిది కాదు, మోడీ గారిది చంద్రబాబు గారి క్లిప్పింగ్ చూసినామంటే ఇంకా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఆ బేసిక్ గా ఏంటంటే చిన్న చిన్న విభేదాలతో సర్దుకోవడం వేరు, కానీ అసలు తీవ్రమైన విభేదాలు, అసలు ఈ ప్రభుత్వాన్నే వద్దని చెప్పడం. ఇంకా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిది పెట్టి రెగ్యులర్ గా ఎట్ట భజన చేస్తున్నారో యాక్షన్ చేసి మరీ చెప్పాడు చాలా వీడియోల్లో. ఇంత చెప్పిన వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు కేబినెట్ లో ఉంటున్నారు. కేబినెట్ లో తీసుకునే అధికారం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ప్రజలు ఏమనుకుంటారంటే అయిపోయింది కదా ఎలక్షన్, తర్వాత 29లో ఏం స్ట్రాటజీ పాటిద్దామో మళ్ళీ చూసుకుందాం అనే పద్ధతిని అయితే నాకైతే కనిపిస్తుంది వాళ్ళ వ్యవహార శైలి. రైట్, బాగుంది. ఇక